నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ గారి గురించి చెప్పబోయే ముందు మీలో ఎంతమందికి ఎన్టీఆర్ యాక్టింగ్ ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి. లెట్స్ బిగిన్ ద షో. ఎన్టీఆర్ అభిమానులందరూ జూనియర్ ఎన్టీఆర్, తారక రామ్, యంగ్ టైగర్ అని పిలుచుకుంటారు. 20 మే 1983 శ్రీమతి శాలిని గారికి జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్లో జన్మించాడు. ఎన్టీఆర్ ఫాదర్ నేమ్ వచ్చేసి నందమూరి హరికృష్ణ. ఎన్టీఆర్ గారి ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటే విద్యారణ్య హై స్కూల్ హైదరాబాద్ అండ్ ఎన్టీఆర్ గారి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎస్టీ మ్యారీస్ కాలేజ్తో పూర్తి చేశాడు. ఎన్టీఆర్ గారు చదువుతో పాటు యాక్టింగ్లోనూ కూచిపూడి డ్యాన్స్ నేర్చుకున్నాడు. అప్పుడు కూచిపూడి డ్యాన్స్లను తీసుకున్న ట్రైనింగ్ ద్వారా ఏ స్టెప్ అయినా జస్ట్ అలా చూసిన నెక్స్ట్ మినిట్ ఆ స్టెప్ని వేసి చూపించే సత్తా జూనియర్ ఎన్టీఆర్ గారికి మాత్రమే సాధ్యం. ఐ థింక్ ఒక్క టేక్లో సాంగ్కి కావాల్సిన స్టెప్ వేయడంలో రీటేక్ లేకుండా చేయడంలో ఎన్టీఆర్ తప్ప ఇండస్ట్రీలో ఎవరు లేరనే చెప్పాలి. నటనలో తాతగారి దగ్గర అడుగులు వేయడం నేర్చుకున్న జూనియర్ సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వంతో వచ్చిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా ద్వారా వెండి తెర మీద ఫస్ట్ కనిపించాడు. 5 సంవత్సరాల తర్వాత బాలరామాయణం చిత్రంలో రాముడి గెటప్తో నటించాడు. నిన్ను చూడాలనే సినిమాతో ఫస్ట్ టైం హీరోగా చేశాడు. కానీ అదే సంవత్సరంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 మంచి విజయం సాధించి అతి చిన్న వయసులో ఎన్టీఆర్ సాధించబోయే వాటికి తొలిరాయిగా నిలిచింది. ఆదితో కలెక్షన్ల వర్షం కురిపించి మాస్కు దగ్గరయ్యాడు. సింహాద్రిలో తన నట విశ్వరూపాన్ని చూపించి ప్రేక్షకుల చేత ఒక గొప్ప అభిమానాన్ని పొందాడు. 20 సంవత్సరాలకి స్టార్ హీరోగా ఎదిగిపోయిన ఎన్టీఆర్ ఆ తర్వాత కెరీర్లోని కొన్ని తప్పెటడుగులు పడ్డాయి. అదే టైంకి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గారు ఎంటర్ అయ్యారు. ఎస్ఎస్ రాజమౌళి గారు యమదొంగ స్టోరీతో రెడీగా ఉన్నారు. ఆ టైంకి ఎన్టీఆర్ గారు కొంచెం లావుగా ఉండడంతో రాజమౌళి గారు నువ్వు యమదొంగ మూవీలో నీ రూపురేఖలన్నీ చేంజ్ అయ్యి కనపడాలని చెప్పారు. దాంతో ఎన్టీఆర్ వర్కౌట్ చేస్తూ అలా తన బాడీని రాజమౌళి గారు తీసే స్టోరీకి తగ్గినట్టుగా యమదొంగ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేశాడు. యాక్చువల్గా ఎన్టీఆర్ గారు తన ముందు సినిమాలో చాలా లావుగా ఉండేవాళ్ళు. దాంతో చాలామంది నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేశారు. ఈ మూవీతో అందరి నోర్లు మూసేలాగా చేశాడు. నెక్స్ట్ బోయపాటి సింగ్ దర్శకత్వంతో వచ్చిన దమ్ము చిత్రం అతని నటనకి మరోసారి స్ట్రేట్ వర్టికల్ మిర్రర్ లాగా నిలిచిన ప్రేక్షకులను అండ్ అభిమానులను మాత్రం మెప్పించలేకపోయింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన బాదుషా మూవీ మంచి విజయాన్ని అందుకొని మంచి కలెక్షన్ సాధించింది. తర్వాత వచ్చిన రామయ్య వస్తావయ్య అండ్ రభస అనే మూవీస్ అభిమానుల హార్ట్స్ ని పొందలేకపోయాయి. నెక్స్ట్ దర్శకుడు పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన టెంపర్ మూవీలో నటించి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న విజయాన్ని అందుకున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గారి చిత్రంలో నటించాడు. 2017 దసరాకి జైలవ కుష చిత్రంలో ట్రిపుల్ రోల్ చేసి తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఈ తరం యాక్టర్స్లో అభినయంతో డైలాగులు చెప్పడం, మైమర్పించేలా డ్యాన్సులు వేయటం, ఇలా అన్ని కళలు ఈక్వాలిటీస్తో ఉన్న యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు ఒక్కడే అని చెప్పాలి. యమదొంగ తర్వాత నుండి ఏ ఒక్క వర్గానికో కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా అదుర్స్, బృందావనం లాంటి సినిమాలను ఎంచుకొని ముందుకు సాగుతూ వచ్చాడు. ఎన్టీఆర్ హిట్స్ అండ్ ఫ్లాప్స్. ఫస్ట్ మూవీ నిన్ను చూడాలని ఈ మూవీ బిలో యావరేజ్తో నడిచింది. నెక్స్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ 1 సూపర్ హిట్ కొట్టి అభిమానులకి దగ్గరయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సుబ్బు మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. అండ్ నెక్స్ట్ ఆది మూవీ బ్లాక్ బస్టర్ కొట్టి మంచి సక్సెస్ ని పొందాడు. ఆ తర్వాత అల్లరి రాముడు యావరేజ్ గా నడిచింది. నెక్స్ట్ నాగా అట్టర్ ఫ్లాప్ అయింది, చాలా డిసప్పాయింట్ గా ఉండిపోయింది. సింహాద్రి ఈ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టి మంచి కలెక్షన్స్ ని అందుకుంది. నెక్స్ట్ ఆంధ్రవాల అట్టర్ ఫ్లాప్. సాంబా యావరేజ్ గా నడిచింది. నెక్స్ట్ నా అల్లుడు అట్టర్ ఫ్లాప్. నరసింహుడు అట్టర్ ఫ్లాప్. అశోక్ బిలో యావరేజ్ గా నడిచింది. రాఖీ యావరేజ్ గా నడిచింది. నెక్స్ట్ రాజమౌళి గారి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టి మంచి సక్సెస్ ని ఇచ్చింది. ఆ తర్వాత అదుర్స్ హిట్ కొట్టింది. అండ్ బృందావనం మూవీ ఫ్యామిలీ ఎమోషన్స్ కి దగ్గరగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సీక్వెల్ లో హిట్ కొట్టాడు. నెక్స్ట్ శక్తి మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. ఊసరవెల్లి మూవీ యావరేజ్ గా నడిచింది. నెక్స్ట్ దమ్ము ఫ్లాప్ అయ్యి చాలా డిసప్పాయింట్ చేసింది. బాదుషా అబో యావరేజ్ గా నడిచి ఆడియన్స్ దగ్గర మంచి టాక్ ని పొందలేకపోయింది. నెక్స్ట్ రామయ్య వస్తావయ్య అట్టర్ ఫ్లాప్ అయింది. అండ్ రభస అట్టర్ ఫ్లాప్ అయింది. టెంపర్ సూపర్ హిట్ టాక్ తో మంచి కలెక్షన్స్ ని అందుకుంది. తర్వాత నానక్ ప్రేమతో ఫ్లాప్. నెక్స్ట్ జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ కొట్టింది. అండ్ నెక్స్ట్ జైలవ కుష అబో యావరేజ్ తో నడిచింది. బట్ ఒకటి మాత్రం నిజం, ఎన్టీఆర్ గారు ట్రిపుల్ రోల్ చేసి యాక్టింగ్ ఇరగదీశాడనే చెప్పాలి. అండ్ ఆ తర్వాత వచ్చిన అరవింద్ సమేత వీరరాఘవ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కానీ అందరికీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ మూవీకి ముందే నందమూరి హరికృష్ణ గారు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. కానీ ఎన్టీఆర్ గారు మాత్రం
అన్ని కష్టంలో ఉండి అన్ని బాధల్ని పక్కన పెట్టి తన ఫ్యాన్స్ కోసం వాళ్ళే నా ధైర్యం అని చెప్పి ప్రతి మూవీతో ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. నెక్స్ట్ మూవీ RRR. ఈ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజమౌళి గారి దర్శకత్వంతో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ కాంబినేషన్ తో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టి ఆస్కార్ ని కూడా అందుకున్నారు. రాబోయే మూవీస్ గురించి మాట్లాడుకుంటే దేవరా పార్ట్ 1 27 సెప్టెంబర్ రిలీజ్ అవుతుంది. మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిటింగ్ కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వార్ 2 2025 ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ 2025 షెడ్యూల్ చేసుకున్నారు. ఫ్రెండ్స్, మీకు నచ్చిన హీరో ఎవరో కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.